నిరుద్యోగ వృత్తి ఇస్తాను మోసం చేసిండ్రు. ఎంప్లాయ్మెంట్ ఇస్తాను కేవలం 5,000 ఇచ్చి 60,000 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే నేను ఇచ్చినా అని చెప్పుకుంటుండు. నిరుద్యోగులు వ్యతిరేకంగా మారిండ్రు, ఎంప్లాయీస్ వ్యతిరేకంగా మారిండ్రు. చివరికి ఏ సోషల్ మీడియాను ఏ డిజిటల్ మీడియాను వినియోగించుకొని అధికారంలోకి వచ్చిండ్రో మా మీడియా సోదరులను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఆయన నైజం బయటపడ్డది. ఏలన వస్తలేదు, పరిపాలన వస్తలేదు, ఆర్థిక విధానం మీద అవగతం లేదు, శృతి లేదు, ఈ ఆర్థిక వ్యవస్థ ఏందో తెలుస్తలేదు, ఈ రాష్ట్రానికి ఆదాయ వ్యవాలేందో తెలుస్తలేదు, పరిపాలన రాక ఏం చేయాలో అర్థం కాక అడ్డదిడ్డంగా మాట్లాడి గట్టెక్కాలి, ఎలక్షన్లను ఎల్లగొట్టుకోవాలి, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ లోకల్ బాడీ ఎన్నికలు దాటేయాలంటే కేసీఆర్ ను బదనం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు వంక చూపెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక మహా అద్భుతమైన యజ్ఞం, మహా అద్భుతమైన ప్రాజెక్టు, 7 జిల్లాలకు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. రామాయణపేట కెనాల్ ద్వారా నిజాంపేట వరకు నీళ్లు పోయినాయి. ఎండాకాలంలో ఎండిపోయి 60 ఏళ్ల నుండి గోసపడ్డ, 30 ఏళ్ల నుండి ఎండిపోయిన హల్దీబాబు నీళ్లతో నిండున్నది. సింగూరు ప్రాజెక్ట్ ద్వారా గణపురం నుండి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు భరోసా వచ్చింది. అదేవిధంగా చెక్ డ్యాంలలో నీళ్లున్నాయి, మిషన్ కాకితే ద్వారా చెరువులు మంచిగా అయినాయి, రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, అన్ని రకాల సౌకర్యం జరిగింది. కానీ ఈయనేం చెప్పిండు, ఇక నేను వచ్చినాక అన్ని చూసుకుంటా, ఇప్పుడు 12,000 వచ్చినాయి, నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఎగ్గొట్టి ఎలక్షన్లు వస్తున్నాయని మొన్న మాత్రమే రైతు భరోసా వేసినట్టు వేసిండు, ఇట్లా చిలకరిచ్చిండు, ఇట్లా రైతులకు చిలకరిచ్చిండు. రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు లేదు, అదే విధంగా రైతులకు రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేసినా చూసుకొని అంత అయిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళొక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ మాట మీద కూడా మోసం, అన్ని మోసం చేసి అనేక రకాల మోసాలతోని మరి రైతులను మోసం చేసే కాకుండా అన్ని వర్గాల వారికి మోసం జరుగుతూ ఉంది. అందుకే మనందరం కూడా చిత్తశుద్ధితోనే మరి రైతుల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలని ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. సన్నవడ్లకు అన్నిటికీ ఇస్తాడు. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తాడు, ఎలక్షన్ల తర్వాత సన్నవడ్లకే ఇస్తాడు. అయినా నమ్మినాం, సరే సన్నవడ్ల కన్నా బోనస్ వస్తుందేమని. ఏ వడ్లకు లేదు, సన్నవడ్లకు కూడా బోనస్ ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు బోనస్ రాలే, మళ్ళా అయిపోయే. సన్నవడ్లు పాపం ఈల్డింగ్ రాదని తెలిసిన, కాటు వస్తుందని తెలిసిన, ఇబ్బంది అవుతుందని తెలిసిన, పెట్టుబడి ఎక్కువ అని తెలిసిన మా రైతులు ఆశపడి సన్నవడ్లు పెట్టిండు. సన్నవడ్లు పెట్టేసరికి మోసం జరిగిపోయి ఏం చేయాలో కొనడనే భరోసా కొద్ది సన్నవడ్లను కూడా పక్కదారిన అమ్మేసుకున్నారు, వేరే వాళ్ళకు తక్కువకో అడ్డికో పావుకో అమ్మేసుకున్నారు మా రైతులు. వర్షంలో తడుస్తే వడ్ల కాడికి వచ్చి చూసిన పాపాన పోలే అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు. వడ్లు తడిచిపోయినాయి, ముక్కొచ్చింది, మొలకొచ్చింది, అయినా పట్టించుకోలేదు. రైతుల కష్టాలు కన్నీళ్ళే మిగిలే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి ఈ ధర్నా కార్యక్రమంలో మీరు అందరు పాల్గొన్నందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా. ఇది ప్రభుత్వం మీద పోరాటం ఆరంభం మాత్రమే. ఇవాళట్టుండే మొదలు పెడుతున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. మా రైతుల పక్షాన నిలుస్తాం, మా అక్క చెల్లెల పక్షాన నిలుస్తాం. తెలంగాణ యావత్ సమాజాన పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి మెదక్ జిల్లా నుండే ప్రారంభం చేస్తా ఉన్నాం. మెదక్ వేదికగా ఈ పోరాటం మరి ఇప్పుడు ఆరంభం మాత్రమే, ఇంకా చివరి దాకా కూడా కొట్లాడతాం. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎలక్షన్లో గెలవడానికి ఎన్ని బదనామాలు చేసినా ఎవ్వరు కూడా నమ్మటం లేరు. కేసీఆర్ అంటేనే ఒక పవర్, కేసీఆర్ అంటేనే ఒక చిత్తశుద్ధి, కేసీఆర్ అంటేనే ఒక ఆనిముత్యం. మరి అలాంటి వ్యక్తి నువ్వు బదనాం చేయాలని చూసినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. చిత్తశుద్ధితోని 10 ఏళ్లు పరిపాలన చేసి రాష్ట్రంలోనే తెలంగాణ నెంబర్ 1 గా ఉంచిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు. రైతులందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. మీ ఇష్టం.